సొంతిల్లు ఒక సామాన్యుడి జీవితకాల స్వప్నం. కానీ ఆ కళ నెరవేరాలంటే అధికారుల జేబులు నింపాలా? ప్రభుత్వం పేదల కోసం ఇస్తున్న ఇంద్రమేళ్లలో కూడా అక్రమార్కుల వేట సాగుతోందా? సెక్రటరీ సార్, ఇదిగో మీరు అడిగిన 50,000 రూపాయలంటూ ఒక మహిళ కట్ల నోట్లతో ఆఫీసు గడప ఎక్కిన దృశ్యం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. అసలు ఆ పంచాయతీ ఆఫీసులో ఏం జరుగుతుంది? లంచం అడిగింది నిజమేనా, లేక ఇదొక పొలిటికల్ డ్రామానా? సామాన్యురాలు అప్పు చేసి మరీ లంచం ఇవ్వడానికి సిద్ధపడటం వెనుక ఉన్న ఆవేదన ఏంటి? జగిత్యాల జిల్లాలో వెలుగు చూసిన ఈ షాకింగ్ క్రైమ్ స్టోరీ ఇప్పుడు ఫ్రంట్ లైన్ రిపోర్ట్లో చూద్దాం. జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలంలోని నాగనూరు గ్రామ పంచాయతీ. ప్రశాంతంగా ఉండే ఆ పల్లె ఒక్కసారిగా హైడ్రామాకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యిందని సంతోషపడ్డ ఆ కుటుంబానికి సెక్రటరీ అరీఫోద్దీన్ రూపంలో ఒక పెద్ద హార్డీలు ఎదురయ్యింది. ఇంటి నిర్మాణం కోసం ముగ్గు పోసి సిద్ధపడితే ఫోటోలు తీసి ఆన్లైన్లో అప్లోడ్ చేయడానికి 50,000 రూపాయలు డిమాండ్ చేశారనేది బాధితురాలి ప్రధాన ఆరోపణ. గంగమ్మ అనే ఆ సామాన్యురాలు తన గూడు కోసం పడుతున్న వేదన వర్ణనాతీతం. గతంలో భర్త పేరు మీదున్న భూమిని తన పేరు మీదికి మార్చుకోవడానికి కూడా 30,000 లంచం తీసుకున్నారని ఆమె మీడియా ముందు వాపోయింది. లోకల్ లీడర్ల ప్రోద్బలంతో ఆఫీసర్లు తమను ముప్పు తిప్పలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. అధికారుల ఫైల్ ముందుకు కదపాలంటే చేయి తడపక తప్పని పరిస్థితి అక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే అప్పు చేసి మరీ కట్టల నోట్లతో ఆఫీస్కు చేరింది ఆ మహిళ. సెక్రటరీ సార్, ఇదిగో మీరడిగిన 50,000 రూపాయలంటూ గంగమ్మ ఆఫీస్ ముందు అందరి ముందే నోట్ల కట్టలు బయటపెట్టింది. ఒక్క రూపాయి కూడా తక్కువ కాలేదు, కావాలంటే లెక్క పెట్టుకోండి అంటూ ఆమె ప్రాధాయపడ్డ తీరు చూస్తుంటే వ్యవస్థ ఎంతలా కుళ్ళిపోయిందో అర్థమవుతోంది. ఇక్కడ అసలు ప్లాన్ ఏంటంటే సామాన్యుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని అక్రమ వసూళ్లకు పాల్పడ్డాం. అయితే ఈ స్టోరీలో మరో ట్విస్ట్ కూడా ఉంది. హద్దుల వివాదం పేరుతో పక్క స్థలం వారు అడ్డుపడుతున్నారని, అందుకే వర్క్ ఆగిపోయిందని అధికారులు చెబుతున్నారు. ఒకవైపు లంచం ఆరోపణలు, మరోవైపు ల్యాండ్ డిస్ప్యూట్. ఈ రెండింటి మధ్య నలిగిపోతున్నది మాత్రం సామాన్య ప్రజలే. ఇంటి ఫోటో తీయడానికి కూడా వేలలో డిమాండ్ చేస్తున్నారంటే సామాన్యుడు ఎవరికి చెప్పుకోవాలి? బయట వడ్డీకి తెచ్చి మరీ లంచం ఇస్తున్నా అధికారులు తప్పించుకు తిరుగుతుండడం వెనుక ఉన్న మర్మమేంటో పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలాల్సి ఉంది. ఈ కలకలంపై ఉన్నతాధికారులు సీరియస్గా స్పందించారు. ఎంపీడీఓ స్థాయి అధికారి స్వయంగా గ్రామానికి చేరుకుని సీరియస్ ఎంక్వైరీ మొదలెట్టారు. స్పాట్ విజిట్ చేసి గ్రౌండ్ లెవెల్లో పరిస్థితిని సమీక్షించారు. బాధితుడు ఇల్లు కట్టే స్థలం తమ హద్దుల్లోకి వస్తుందని 10 మంది గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు దర్యాప్తులో వెల్లడైంది. సర్వేయర్ వచ్చి హద్దులు నిర్ణయించే వరకు పనులాపాలని ఆదేశించారు. అయితే లంచం అడిగారనే ఆరోపణలపై ఎంపీడీఓ ఆరా తీయగా ప్రస్తుతానికి బ్రైబ్కు సంబంధించి పక్కా ఆధారాలు లభించలేదని అధికారులు చెబుతున్నారు. నిధుల మళ్లింపు అంశంపై కూడా లోతైన విచారణ జరిపి జిల్లా పంచాయతీ అధికారికి పూర్తి నివేదిక అందజేస్తామని దర్యాప్తు అధికారులు స్పష్టం చేశారు. సామాన్యుల కళలతో ఆడుకునే అక్రమార్కులకు ఈ ఘటన ఒక హెచ్చరిక. లంచం అడగటం ఎంత నేరమో ఇవ్వటం కూడా అంతే నేరం. కానీ నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రజలను వేధించడం అత్యంత అమానుషం. ప్రజలారా, మీ హక్కుల కోసం పోరాడండి. అక్రమార్కుల ఆగడాలను ధైర్యంగా బయటపెట్టండి. అధికారులు కూడా పారదర్శకంగా వ్యవహరించి బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలి. ఇలాంటి ఇన్సిడెంట్ మళ్లీ పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని మనమందరం కోరుకుందాం.